ప్రసాద్ దాంట్లో మాట్లాడాలా, ఈ అన్ని టీవీలలో యాడ్ అయితే వచ్చేస్తుంది న్యూస్ గంట గంట. ఈ వాగు కూడా తీసేది పోయేది నీళ్ళు పోతూనే ఉన్నాయి, ఆ నీళ్ళు పోయేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊర్గంపాడు మండలం పినపాక నియోజకవర్గం మొత్తంగా కూడా ఇదే స్థితిలో ఉంది. ఈ తుఫాను వల్ల రైతులందరిగా కూడా ఈ వరి ధాన్యం అనేది కోసి దగ్గర పెట్టుకున్నాం. తినే టయానికి గద్దొచ్చి కొట్టపోయినటువంటి పరిస్థితులలో ఈ తుఫాను ఈ రైతుల్ని మొత్తంగా కూడా గిరిజన రైతులు, మొత్తం ఎస్టీ రైతులు కూలి చేసి బతికే పద్ధతిలో బతికే టైంలో ఈ వాహనం వచ్చి ఈ తుఫాను చేయబట్టి రైతులు నోట్లో మట్టి పోసినట్టు చేసిపోయింది. దీని గవర్నమెంట్ గారు కొద్దిగా ఆలోచించి ఈ గిరిజన రైతులని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయే బాధ్యత అధికారులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామం మాది. కౌలు రైతులం మేము. కావాలని తినడానికి లేవని 2 ఎకరాల పొలం నాటుకుంటే తిండి నోటికొచ్చిన పంటకు వచ్చేసి కోసి ఇక్క పెడతా ఉంటే ఈ యొక్క తుఫాన్ వచ్చేసి మొత్తం కొట్టకపోవడం జరిగింది. మేము అంతా కూలికి పోయి బతికే వాళ్ళం, తినడానికి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టిగా దయచేసి ఇక ప్రభుత్వం నుండి కొద్దిగా మాకు సహకారాలు ఇవ్వాలని చెప్పేసి ఆదుకుంటున్నాం. గవర్నమెంట్ ఎక్కడున్నా మా బీద వాళ్ళకి కొద్ది గొప్ప అయినా సహకారం చేయాలని కోరుతూ ఈ అధికారులకి పంపించడం జరుగుతుంది.